ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాల్లో దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఆమోదం పొందింది? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రంలో 8వ విమానాశ్రయం అవుతుంది. పీపీపీ ద్వారా అభివృద్ధి చేపడుతుంది. ఓడరేవులు, రహదారులు మరియు పారిశ్రామిక క్లస్టర్లకు దాని లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది. పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క విమానయాన నేతృత్వంలోని ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తుంది. 2026 బ్రిక్స్ అధ్యక్ష పదవికి భారతదేశం అధికారికంగా సన్నాహాలు ప్రారంభించిన ఇతివృత్తం అనగా థీమ్ ఏమిటి? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం. భారతదేశం తన బ్రిక్స్ ప్రెసిడెన్సీ 2026 కోసం అధికారికంగా సన్నాహాలను ప్రారంభించింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం అనే థీమ్తో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, భాగస్వామ్య అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రపంచ సవాలును పరిష్కరించడంలో బ్రిక్స్ యొక్క పాత్రను మెరుగుపరచడం భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. నవజాత బాలికలను గౌరవించడానికి దియాంతి లోహ్రీని జరుపుకున్న రాష్ట్రం ఏది? పంజాబ్. పంజాబ్లోని జలంధర్ గ్రామంలో దియాంతి లోహ్రీ అనగా కుమార్తెల లోహ్రీ జరుపుకున్నారు. 5,100 మంది నవజాత బాలికలను సత్కరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు. జాతీయ బేటీ బచావో బేటీ పడావో ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ వేడుకల యొక్క లక్ష్యం. ఆడపిల్లల జననాన్ని ఒక పండుగగా జరుపుకోవడం ప్రగతిశీల సామాజిక మార్పును ప్రతిబింబిస్తుంది మరియు సమాజంలో ఆడపిల్లలను కాపాడటం, విద్యను అందించడం మరియు సాధికారతను ప్రోత్సహిస్తుంది. 28వ కామన్వెల్త్ స్పీకర్లు మరియు అధ్యక్షత వహించే అధికారుల సమావేశం యొక్క ఆతిథ్య దేశం ఏది? ఇండియా. భారతదేశం 2026 జనవరి 14 నుంచి 16 వరకు న్యూఢిల్లీలో కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశంను నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 60కి పైగా కామన్వెల్త్ దేశాలు మరియు సెమీ అటానమస్ పార్లమెంటుల నుంచి స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారులు సమావేశమవుతున్నారు. లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశానికి చైర్పర్సన్గా వహిస్తున్నారు. జనవరి 2026 నాటికి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనగా అపార్ వ్యవస్థను అమలు చేయడంలో ఏ రాష్ట్రం ముందుంది? ఛత్తీస్గఢ్. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనగా అపార్ వ్యవస్థను అమలు చేయడంలో పెద్ద రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ముందుంది. జనవరి 7, 2026 నాటికి 57,045 పాఠశాలల్లోని 57,10,207 మంది విద్యార్థుల నుంచి 50,60,941 అపార్ ఐడీలు ఉత్పత్తి చేయబడ్డాయి. ఇవి 88.63% కవరేజీని సాధించాయి. ఈ అపార్ ఐడీలు విద్యార్థులకు శాశ్వత, సురక్షితమైన డిజిటల్ విద్య గుర్తింపును అందిస్తాయి. విజయాలు, సర్టిఫికేట్లు మరియు క్రెడిట్లను నిల్వ చేస్తాయి. బెమితారా జిల్లా 96.40% కవరేజీతో అత్యధికంగా ముందుంది. తర్వాత స్థానంలో రాజనంద్ గావ్ 96.38% కవరేజ్తో ఉంది. రైజీనా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ 2026 దేని మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది? సైన్స్, టెక్నాలజీ మరియు దౌత్యం. రైజీనా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ 2026 ప్రకటనతో భారతదేశం సైన్స్, టెక్నాలజీ మరియు దౌత్యం మధ్య ప్రపంచ ఇంటర్ఫేస్ను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ప్రారంభ రైజీనా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ 2026
న్యూఢిల్లీలో జరగనుంది. దీని యొక్క తేదీలు వచ్చేసి మార్చి 5 నుంచి 7 వరకు. ఇటీవల వార్తల్లో కనిపించిన బార్గి ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? నర్మదా నదిపై. బార్గి ఆనకట్ట నీటిపారుదల, తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ఒక ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై నిర్మించబడింది. నర్మదా నదిపై నిర్మించిన దాదాపు 30 ప్రధాన ఆనకట్ట ప్రాజెక్టుల్లో ఇది తొలి పూర్తయిన ఆనకట్టలో ఒకటి. ప్రాంతీయ నీరు మరియు ఇంధన అవసరాలకు మద్దతుగా నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఈ ఆనకట్టను అభివృద్ధి చేశారు. ఇటీవల వార్తలో కనిపించిన చారోఫైట్ అనగా ఏమిటి? ఇది ఒక రకమైన ఆకుపచ్చ శైవలం. ఈశాన్య జర్మనీలోని 27 పరీక్షా సరస్సుల్లో జరిపిన పరిశోధనల్లో చారోఫైట్ల సమృద్ధిలో పెరుగుదల కనిపించింది. ఈ చారోఫైట్లు మంచునీటి పర్యావరణ వ్యవస్థలో కనిపించే ఒక రకమైన ఆకుపచ్చ ఆల్గే. చారోఫైట్ల శిలాజాలు దాదాపు 443 మిలియన్ సంవత్సరాల క్రితం సిల్యూరియన్ కాలం నాటివి. ఈ కాలం మొక్కలు నీటి నుంచి భూమికి మారడాన్ని సూచిస్తుంది మరియు చారోఫైట్లు భూమి మొక్కలకు అత్యంత సన్నిహిత బంధువులు. అవి సిల్టు, బురద, పీట్ లేదా ఇసుకలో పెరుగుతాయి. ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C62 మిషన్ యొక్క ప్రాథమిక పేలోడ్ ఏమిటి? EOS-N1. దీన్నే అన్వేష అని కూడా అంటాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రో యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C62 మిషన్ 3వ దశ చివరలో అసాధారణతను ఎదుర్కొంది మరియు వివరణాత్మక సాంకేతిక దర్యాప్తు ప్రారంభించబడింది. ఈ పిఎస్ఎల్వి C62 అనేది ఒక ప్రాథమిక ఉపగ్రహం మరియు 18 ద్వితీయ పేలోడ్లను మోసుకెళ్లే బహుళ పేలోడ్ మిషన్. ప్రాథమిక పేలోడ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1. దీనిని అన్వేష అని సంకేతనామం కలిగి ఉంటుంది. ఈ EOS-N1 అనేది ప్రధానంగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO కోసం అభివృద్ధి చేయబడిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే ఏ సంస్థ యొక్క జాతీయ ఎలక్ట్రానిక్ పోర్టల్? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిక్. త్రిపురలోని అగర్తలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రత్యేక కార్యదర్శి ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు. ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే 2007లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనగా సిబిక్ కింద ఇండియన్ కస్టమ్స్ జాతీయ పోర్టల్గా స్థాపించబడింది. ఇది వ్యాపారులు, కార్గో క్యారియర్లు మరియు ఇతర వాణిజ్య భాగస్వాములకు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సేవలను అందిస్తుంది. లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించడానికి భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్. భారత సైన్యం డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ను ప్రారంభించింది. ఇది పాన్ ఆర్మీ డిజిటల్ లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్. దీనిని ఇండియన్ ఆర్మీ మరియు భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ప్లాట్ఫామ్ అన్ని ఆర్మీ డిపోలు మరియు యూనిట్లో డిజిటల్ వర్క్ఫ్లోలను ప్రామాణీకరిస్తుంది. ఇది కాగితపు పనిని దాదాపు 70% తగ్గిస్తుంది మరియు లాజిస్టిక్స్ 1/3 తగ్గిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన ఫెయిర్స్ లీఫ్ మంకీ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? ఈశాన్య భారతదేశంలో. ఫెయిర్స్ లీఫ్ మంకీ అనేది పాత ప్రపంచ కోతి. ఇది పగటిపూట మరియు చెట్ల నివసిస్తుంది. ఇది ఉష్ణమండల ఆకురాల్చే మరియు సతతహరిత అడవుల్లో నివసిస్తుంది మరియు వెదురు సమూహాలు అదేవిధంగా రబ్బరు తోటల్లో కూడా కనిపిస్తుంది.
ఇది ఈశాన్య భారతదేశంలో ప్రధానంగా త్రిపుర, అస్సాం మరియు మిజోరంలో, తూర్పు బంగ్లాదేశ్, అదేవిధంగా పశ్చిమ మయన్మార్తో పాటు పంపిణీ చేయబడుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన ఒరోబాంచే ఈజిప్టియాకా అనగా ఏమిటి? ఇదొక పరాణజీవి పుష్పించే కలుపు మొక్క. భారతదేశంలో అతిపెద్ద నూనె గింజల పంట అయిన ఆవాలు రాజస్థాన్ మరియు హర్యానాలోని పరాణజీవి కలుపు మొక్క అయిన ఒరోబాంచే ఈజిప్టియాకా వల్ల ముప్పు పొంచి ఉంది. స్థానికంగా మార్గోజా అని పిలువబడే ఒరోబాంచే ఈజిప్టియాకా వేర్లు పరాణజీవి పుష్పించే కలుపు మొక్క. ఇది పంటల నుంచి నీరు, కార్బన్ మరియు పోషకాలను సంగ్రహిస్తుంది. దీని వలన తీవ్రమైన దిగుబడి నష్టం జరుగుతుంది. ఈ కలుపు మొక్క వాయువ్య భారతదేశంలో వృద్ధి చెందుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2026 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాలు యుఎన్ దేశ. ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం అనగా యుఎన్ దేశ ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2026 నివేదికను విడుదల చేసింది. దీని పరంగా 2025-26 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి 7.2%గా అంచనా వేయబడింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. స్థిరమైన వినియోగం, బలమైన ప్రభుత్వ పెట్టుబడి, ఇటీవల పన్ను సంస్కరణలు మరియు ద్రవ్య సడలింపు ద్వారా వృద్ధికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.